హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బీటెక్ స్టడీ కిట్. ఈరోజు మనం క్యాప్కట్ని మొబైల్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఫాలో అయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఏంటంటే, ఈ డౌన్లోడ్ కంటే ముందు ఒకటి చెప్తాను. ఏంటి అంటే, క్యాప్కట్ మనం ఆటోమేటిక్గా ప్లేస్టోర్లోంచి డౌన్లోడ్ చేయలేం. సో ఎందుకంటే ఇండియాలో బ్యాన్ అయింది కాబట్టి. సో మనం ఇది గూగుల్ క్రోమ్లోంచి ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏంటి అంటే, ఆల్రెడీ నేను క్యాప్కట్ని నా మొబైల్లో ఇన్స్టాల్ చేశాను. ఒకసారి చూడండి. క్యాప్కట్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఓపెన్ చేస్తే మనకి న్యూ వీడియోస్ అని, ఎడిట్ ఫొటోస్ అని, టెంప్లెట్స్ అని ఇలా చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ క్యాప్కట్ యాప్ని అన్ఇన్స్టాల్ చేస్తాను, మళ్ళీ ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. సో చూడండి, అన్ఇన్స్టాల్ చేస్తున్నాను, అన్ఇన్స్టాల్ క్లిక్ చేశాను. సో ఇప్పుడు క్యాప్కట్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి. అందులో ఏమని టైప్ చేయాలంటే, క్యాప్కట్ ప్రో డౌన్లోడ్ ఏపీకే న్యూ వర్షన్ అని టైప్ చేయండి. అలా టైప్ చేశాక ఫస్ట్ వచ్చిన లింక్ని ఓపెన్ చేయండి. ఫస్ట్ లింక్ని ఓపెన్ చేశాక మనకి ఏపీకే డౌన్లోడ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఆ తర్వాత డౌన్లోడ్ ఎనీవే క్లిక్ చేయండి. సో పైన మీకు డీటెయిల్స్ అనే ఆప్షన్ వస్తుంది, ఇలా దాన్ని క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ క్యాప్కట్ ఇన్స్టాల్ అవుతుంది, ఇక్కడ లోడ్ అవుతుంది కదా వైట్గా, అది ఇన్స్టాల్ అవుతున్నట్టు. ఆఫ్టర్ సమ్ టైమ్ డౌన్లోడ్ అయ్యాక దానిపైన క్లిక్ చేయండి. ఓపెన్ చేశాక మీకు ఇలా అడుగుతుంది, ఓపెన్ విత్ బ్రౌజర్ అండ్ ఇంకా వేరే ఆప్షన్స్ కూడా చూపిస్తుంది. అందులో మీరు ఏదైనా చూస్ చేసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు, అది మీ ఇష్టం ఇంకా. సో ఇలా లోడ్ అవుతుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ ఇన్స్టాల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక క్యాప్కట్ అనేది ఇన్స్టాల్ అవుతుంది మీ మొబైల్లో ఆఫ్టర్ సమ్ టైమ్. సో క్యాప్కట్ అనేది మన ఫోన్లో ఇన్స్టాల్ అయిపోయింది. మనకి మొబైల్ యాప్స్ ఎలా అయితే చూపిస్తుందో ఈ క్యాప్కట్ కూడా అలానే చూపిస్తుంది ఇలా. సో ఇప్పుడు క్యాప్కట్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేశాక ఇలా యాడ్ వస్తుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక వేరే పేజ్ ఓపెన్ అవుతుంది, ఒక వెబ్సైట్ లాగా. కానీ మళ్ళీ ఎలా రీబ్యాక్ అవ్వండి అంటే, ముందు క్యాప్కట్లోకి బ్యాక్ వచ్చేసేయండి. అక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ అని క్లిక్ చేయండి. సో మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. క్యాప్కట్ అనేది వర్క్ అవుతుంది, బట్ మనకి ఎఫెక్ట్స్ అలాంటివి యూస్ చేయడానికి రాదు. సో అందుకని మనం ఏదైనా ఒక VPN యాప్ని డౌన్లోడ్ చేయాలి. ప్లేస్టోర్ ఓపెన్ చేసి VPNని అని సెర్చ్ చేయండి. ఇది డౌన్లోడ్ చేయండి. ఏది అంటే ప్రోటాన్ VPN అని డౌన్లోడ్ అని ఉంటుంది కదా, దాన్ని డౌన్లోడ్ చేయండి. ఇప్పుడు డౌన్లోడ్ అయింది కదా, సో VPNని ఓపెన్ చేయండి. ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది మనకి. సో ఇక్కడ ఏమని చూపిస్తుందంటే, కంటిన్యూ యాజ్ గెస్ట్ ఆర్ సైన్ ఇన్ అని చూపిస్తుంది కదా, కంటిన్యూ యాజ్ గెస్ట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ గెట్ VPN అని వస్తుంది కదా, అది మనకు అవసరం లేదు. సో ఇప్పుడు నాట్ నౌ క్లిక్ చేయండి. ఆ తర్వాత ఏం చేయాలంటే, మనం వేరే కంట్రీకి మన సర్వర్ అనేది కనెక్ట్ చేయాలి. సో అందుకని మనం కనెక్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. కనెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు ఓకే అనే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేయాలి. ఇప్పుడు లోడ్ అవుతుంది, కాసేపు వెయిట్ చేయండి. ఏ సర్వర్ అయితే ఫాస్ట్గా వర్క్ అవుతుందో ఆ కంట్రీకి మనది కనెక్ట్ అవుతుంది అన్నట్టు, ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. సో చూడండి, ఆటోమేటిక్గా కనెక్ట్ అయింది. సో మీకు ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది కదా అండ్ ప్రొటెక్టెడ్ అని చూపిస్తుంది కదా, సో కనెక్ట్ అయినట్టు అర్థం. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి క్యాప్కట్ని క్లియర్ చేసేయండి. మొత్తం అన్నీ క్లియర్ చేసేసి, క్యాప్కట్ ఇలా క్లియర్ చేసేసి న్యూగా ఓపెన్ చేయండి ఒకసారి ఇలా. సో క్యాప్కట్ని ఓపెన్ చేశాక మనకి ఇలా సేమ్ ఇంటర్ఫేస్ వస్తుంది. అన్నీ అలో చేయండి, ఫొటోస్ కానీ స్టోరేజ్ కానీ అలో చేయండి. ఇలా ఏమైనా వస్తే స్కిప్ చేయండి. సో ఇలా మనం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ చూపించే టెంప్లెట్స్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, ఎఫెక్ట్స్ యూజ్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మీరు ఏదైతే ఎడిట్ చేస్తున్నారో అది సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ VPNని డిస్కనెక్ట్ చేయాలి. సో ఇలా ఈజీగా క్యాప్కట్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఎట్ లాస్ట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఎవ్రీవన్.